హాయ్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు దిశ టీవీ. ఈరోజు ఇంటర్వ్యూలో నా స్పెషల్ గెస్ట్ ఎవరో చెప్పాలంటే బేసిక్గా మనకు మిస్ ఇండియా కానీ మిస్ హైదరాబాద్ ఇలాంటి కాంపిటీషన్స్ వచ్చేసరికి ఎప్పుడైనా నార్త్ కానీ బాలీవుడ్ కానీ ఇలాంటి క్యాండిడేట్స్ అయితే మనకు కనబడుతూ ఉంటారు. బట్ ది ఫస్ట్ టైం విజయవాడలో పుట్టి పెరిగిన అమ్మాయి సో మిస్ హైదరాబాద్ కాంపిటీషన్ విన్ అయ్యి బిగ్ బాస్లోకి అడుగుపెట్టి ఒక సామాన్యురాలిగా ఎంతో ఫేమ్ తెచ్చుకొని సినిమాల్లో కూడా వరుస సినిమాలతో అయితే చేస్తుంది. ఫస్ట్ టైం ఆవిడ డైరెక్షన్ కూడా చేయబోతుంది అనమాట. ఎవరో మీకు ఇప్పుడే అర్థమై ఉంటుంది. సంజన గారు అయితే మనతో పాటు ఉన్నారు, మాట్లాడదాం. హలో సంజన గారు. హాయ్ అండి. ఎలా ఉన్నారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా బాగున్నాను. అండ్ చాలా రోజుల తర్వాత చూడడం అండ్ చాలా అంటే ఆఫ్టర్ సీజన్ 2 బిగ్ బాస్ తర్వాత మళ్ళీ ఇప్పుడే అంటే ఏమంటారు వరుసగా ఆ మధ్య సినిమాలు చేశారు, మళ్ళీ తర్వాత గ్యాప్ వచ్చింది. యా 6 years అయింది కదా ఆల్మోస్ట్. సో ఎలా ఉన్నారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలా ఉంది లైఫ్? ఎలా ఉంది? అలాగే ఉందండి. ఎందుకు బేసిక్గా చేంజ్ అవుతూ ఉంటుంది కదా? అంటే పెద్దగా ఏం మారలేదు, అలాగే ఉంది. ఓకే. సో అంటే బిగ్ బాస్ 2 సీజన్ 2 తర్వాత మీరు ఆల్మోస్ట్ అంటే నేను చూసినప్పుడు అంటే కొన్ని సినిమాలు కూడా చేశారు అండ్ తర్వాత హీరోయిన్గా కూడా చేశారు. ఎందుకు గ్యాప్ వచ్చింది అనుకోవచ్చు అసలుకి సంజన గారికి? గ్యాప్ అంటే ఎక్కడ చాలా గ్యాప్ తీసుకోలేదండి. ఉన్న ఆపర్చునిటీస్ ఏదన్నా చేశాను. అంటే నీకు నాకు పెళ్ళంట, అవును నీకు నాకు పెళ్ళంట టామ్ టామ్ తర్వాత ఒక 2 సినిమాల్లో కూడా హీరోయిన్ కింద చేశాను. బట్ అది రిలీజ్ కాలేదు. మేబీ వాళ్ళ టెక్నికల్ ప్రాబ్లమ్స్ అంటే ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అయి ఉండొచ్చు, ఏమో మనకు తెలియదు. నా క్యారెక్టర్ అయితే నేను చేశాను, అవి రిలీజ్ కాలేదు. తమిళ్ ఒకటి చేశాను, అది కూడా రిలీజ్ కాలేదు. ఓకే. సో ఇప్పుడు ఇంకొకటి రిలీజ్ అవుతుంది, నేను లీడ్ చేసింది. సో తర్వాత నేను డైరెక్షన్కి వచ్చాను కాబట్టి నా ఫోకస్ అంతా ఇప్పుడు డైరెక్షన్ మీద ఉంది. ఓకే. అంటే బిగ్ బాస్ నాకు తెలిసినంత వరకు ఏంటంటే సీజన్ 2 తర్వాత ఆల్మోస్ట్ అందరూ యాక్టర్స్ లేకపోతే కామెడియన్ అంటే ఆ క్యారెక్టర్ ఆర్టిస్ట్ ప్లే చేసిన వాళ్ళే ఉంటారు, కానీ ఫస్ట్ టైం ఇప్పుడు డైరెక్టర్ చూసే దాంట్లో మీరే ఫస్ట్ అనుకుంటా కదా నాకు తెలిసి. అంటే 2 సీజన్ తర్వాత 1 సీజన్ నుంచి తీసుకున్నా కానీ బిగ్ బాస్ నుంచి వచ్చి డైరెక్షన్ చేసే క్యాండిడేట్ ఫస్ట్ టైం అనుకుంటా. మీరు ఎలా ఫీల్ అవుతున్నారు అసలుకి? మేబీ ఐ థింక్ సో. ఎవరు చేయలేదేమో తెలియదు నాకు, నా దృష్టికి అయితే తెలియదు అది. హ్యాపీ. ఓకే. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే ఆల్మోస్ట్ ఫేమ్ వచ్చిన తర్వాత ఎవరైనా కానీ హీరోయిన్గా ఆల్రెడీ మీరు ఒక మూవీ చేశారు అండ్ హీరోయిన్గా కంటిన్యూ చేద్దాం అనుకుంటూ ఉంటారు. బట్ ఎందుకు మీరు డైరెక్షన్ డిపార్ట్మెంట్ సైడ్ వచ్చారు? అంటే డైరెక్షన్ ఎప్పుడు టు బి ఫ్రాంక్ డైరెక్టర్ అయిపోవాలి అనేది ఏమీ లేదు. బట్ ఇంట్రెస్ట్ ఉంది కొంచెం. ఓకే. బట్ అవుతాను అనేది ఎప్పుడు నేను కూడా అనుకోలేదు. ఇంట్రెస్ట్ ఉంది, ఎప్పుడైనా చెయ్యాలి ఒక ఫిలిం అనేది. బేసిక్గా చాలా మందికి తెలియదు ఏంటంటే మా సిస్టర్ నేను చాలా వరకు స్టోరీస్ డెవలప్ చేసాము, రాసాము కూడా. సో నీకు నాకు పెళ్ళంట కూడా నా ఓన్ సిస్టరే రాసింది. ఓకే. మీ సిస్టర్ నా మూవీ కూడా రైటర్ తనే అనమాట. సో మేమిద్దరం కలిపి రాసాము. సో మా ఇద్దరికి ఇంట్రెస్ట్ స్టోరీ డెవలప్మెంట్స్ కానీ రైటింగ్ కానీ చాలా ఇంట్రెస్ట్ అనమాట. ఎప్పుడన్నా మూవీలో కూర్చుంటే నేను ఎక్కువ డిస్కషన్ దీని మీద చేస్తుంటా. సినిమా చూసినా కూడా ఇదే డిస్కస్ చేస్తాం, మీ స్టోరీ లింక్ ఇది ఉంటే బాగుంటుంది కదా, ఇది ఇంకా ఇలా తీస్తే బాగుండు కదా అనేసి. సో ఒక మంచి స్టోరీ ఉంది, వేరే డైరెక్టర్ అనుకున్నా. అంటే నాకు ధైర్యం సరిపోలే, నేను ప్రొడ్యూస్ చేసి నేను డైరెక్ట్ చేయాలంటే ధైర్యం సరిపోలే ఫస్ట్. తర్వాత అంది వద్దక్క నువ్వే చేయొచ్చు కదా, నీకు ఆ టాలెంట్ ఉందని నేను బిలీవ్ చేస్తున్నాను అని. సో ఇంట్లో వాళ్ళు కూడా ట్రై చేయి, ఏముంది హిట్ అవుతుందా, ఇంకొక సినిమా ఇంకా లేదు హిట్ అయినా ఫట్ అయినా ఇంకో సినిమా చేయమనే చెప్పారు. బట్ హిట్ అయ్యా సో నీకు ఇంకా నాలెడ్జ్ పెరుగుతుంది, ఫ్లాప్ అయినా ఇంకా నాలెడ్జ్ పెరుగుతుంది. సో ఏదో ఒకటి ఎక్స్పీరియన్స్ అయితే వస్తుంది కదా లైఫ్లో, ట్రై చేయన్నారు. సో ఆ ధైర్యంతో ట్రై చేశాను. అది అలా అనుకున్న దానికన్నా బాగానే తీసానని అవుట్పుట్ తర్వాత నేను కూడా రిలీజ్ అయ్యాను. సో అండ్ అంటే మేము పోస్టర్ చూస్తే మాకు తెలిసినంత వరకు ఏంటంటే రీల్ అనేది చాలా వరకు వెళ్ళిపోయింది అనమాట. అంటే అప్పుడు పాత అంటే 2000 ఆయరాతో అయింది. బట్ మీరు మాత్రం క్రైమ్ రీల్ అని పోస్టర్ చాలా బాగా అంటే డిఫరెంట్గా ప్లాన్ చేశారు. ఎప్పటి స్టోరీ అనుకోవచ్చు? ఏ టైప్ ఆఫ్ స్టోరీ? అంటే ప్రజెంట్ స్టోరీ ఏనండి, ప్రజెంట్ మన రీల్స్ మీద జరుగుతున్న స్టోరీయే. సో దానికి అందుకే దీనిలో క్రైమ్ బేస్డ్ మూవీ అనమాట. సో క్రైమ్ తీసుకున్నాం. ప్రజెంట్ ట్రెండింగ్ రీల్స్ మీద జరిగే మూవీ ఇది. ప్రతి అమ్మాయి ప్రతి అబ్బాయి యూత్ చూడాల్సిన ఖచ్చితమైన మూవీ ఇది. అంటే విత్ ఫ్యామిలీ డ్రామా కూడా. బట్ కాకపోతే ప్రజెంట్ సిచ్యువేషన్ లో ఈ రీల్స్ పిచ్చి ఉన్నోళ్ళు ఎవరైతే ఉన్నారో, నాట్ పిచ్చి అందరికీ ఉంది, అది నాకు కూడా ఉంది. కాకపోతే ఏంటంటే ఎడిక్షన్, ఇది హాబీ వేరు, హ్యాబిట్ వేరు, ఎడిక్షన్ వేరు. సో ఈ ఎడిక్షన్ ఉన్న వాళ్ళు అయితే ఖచ్చితంగా ఈ సినిమా చూడాలి. పాజిటివ్ నెగిటివ్ అంటే రీల్స్ చేసే వాళ్ళకి. సో అంటే ఇది చెప్పను, ఖచ్చితంగా చూడాలి. ఇది యూత్ కోసం అయితే తీసిన ఫిలిం ఇది. సో అండ్
అంటే నార్మల్గా ఎవరికైనా కానీ అంటే యాక్టింగ్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకు డైరెక్షన్ డిపార్ట్మెంట్కి రావాలంటే కొంచెం ఎందుకులే అంత డైరెక్షన్ డిపార్ట్మెంట్ అంటే ఆల్మోస్ట్ డైరెక్షన్ అంటే చాలా పెద్ద బాధ్యత అనమాట. అంటే ఆల్మోస్ట్ ఏమంటారు స్క్రిప్ట్ కాన్సెల్ మొదలు పెడితే ఎడిటింగ్ కంప్లీట్ అన్నిటి మీద పట్టు ఉండాలి. బట్ మీరు ఫస్ట్ టైం డైరెక్షన్ చేద్దాం మీకు అసలు మీకేమనిపించింది? నమ్మారు అసలు కంటే ఇంత పెద్ద బాధ్యత నేను చేస్తున్నప్పుడు అనిపించింది? యాక్చువల్ ఏంటంటే నీకు నాకు పెళ్ళంట లాస్ట్లో అది మూవీ కోవిడ్లో జరిగింది ఆ ఫిలిం అప్పుడు. సో అప్పుడు నేను చాలా తెలుసుకున్నాను పోస్ట్ డిఏ డబ్బింగ్ సింకింగ్ మిక్సింగ్ ఆర్ఆర్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇవన్నీ. సో అప్పుడు నేను దాని మీద ఒక 6 months ఆ ప్రసాద్ ల్యాబ్స్లో వీటిలో కొంచెం ఎక్స్పీరియన్స్ వచ్చింది, చూసాను. నేనే కొంచెం దగ్గరుండి కొంచెం కొన్ని నేను చేసుకోవడం నా దగ్గర ఉండడం అవి జరిగిందనమాట. సో దానివల్ల ఎక్స్పీరియన్స్ వేరే మూవీకి కూడా నేను చేశాను, బట్ దట్స్ మూవీ రిలీజ్ కాలేదు. ఆ మూవీకి కూడా నేను దగ్గరుండి పోస్ట్కి నేను దగ్గరుండి చూసుకోవడం జరిగింది. సో దీని మీద అవగాహన వచ్చాకే ప్రీ ప్రొడక్షన్, ప్రొడక్షన్, పోస్ట్ ప్రొడక్షన్ ఈ మూడిటి గురించి తెలుసుకున్నాకే డైరెక్షన్ చేయడం జరిగింది. ఓకే. సో ఇవన్నీ తెలుసుకున్నాకే ప్రాపర్గా అన్ని తెలుసుకున్నాకే డైరెక్షన్లోకి వచ్చాను. ఈ గ్యాప్ అందుకే అనుకోవచ్చా సంజన గారు? మేబీ అయ్యి ఉండొచ్చేమో. సో దీని మీద నాకు నాలెడ్జ్ లేకపోతే వేరే వాళ్ళు డిపెండ్ అయితే అది కష్టం. సో ప్రొడ్యూస్ చేయడానికి కూడా ఏంటంటే ఇప్పుడు నాకు తెలుసు ఎక్కడ ఏ బడ్జెట్ అవుతుంది, సో ప్రీకి ఎంత అవుతుంది, పోస్ట్కి ఎంత అవుతుంది, ప్రొడక్షన్కి ఎంత అవుతుంది. సో దీని బడ్జెట్ కూడా వేసుకొని పర్ఫెక్ట్గా ఉన్న బడ్జెట్లో అనుకున్న బడ్జెట్లోనే తీసాను సార్. ఒక క్లారిటీ వచ్చింది అంటారు. అనుకున్న బడ్జెట్ కన్నా ఎక్కువ అయిపోయింది అనుకుంటారు అందరూ, కానీ నేను అనుకున్న బడ్జెట్కి నాకున్న బడ్జెట్కి పర్ఫెక్ట్గా తీసాను, ఉన్న దాంట్లో పర్ఫెక్ట్గా తీసాను. సో నాకు ఎక్కడ కూడా ఓవర్ అవ్వలేదు. సో నా నాలెడ్జ్ ప్రకారం దీనికి ఇంత అవుతుంది అనుకున్నా అంత అయింది, అంత పెట్టుకున్నా అంత తీసాను. ఓకే, సూపర్. అండ్ ఇంకోటి ఏంటంటే బేసిక్గా బిగ్ బాస్కి ఎవరికైనా కానీ అంటే రాకముందు ఆ బిగ్ బాస్ ఫేమ్ వేరు, లేకపోతే అంతకుముందు వేరు. స్టార్టింగ్ మీరైతే మాకు తెలిసినంతవరకు మోడలింగ్ చేశారు, మిస్ హైదరాబాద్ కాంపిటీషన్ విన్ అయ్యారు, తెలుగు అమ్మాయి. సో ఇంత మంచి అంటే మోడలింగ్ అంటే ఆబ్వియస్లీ చాలామంది ఏమనుకుంటారంటే చాలా హై లైఫ్, అంత మంచి లైఫ్, మళ్ళీ ఇటెందుకు వచ్చారు అని అనుకుంటారు. సేమ్ టైం మళ్ళీ ఎంతవరకు అసలు ప్లస్ అయింది అనుకోవచ్చు బిగ్ బాస్ సంజన గారికి? ప్లస్ ఏం అవ్వలేదండి. అవ్వలేదా అస్సలు? 1% కూడా 1% కూడా అవ్వలేదు. అంటే చాలా మందికి మరి సంజన గారు అంటే ఆల్మోస్ట్ తెలిసారు కదా బిగ్ బాస్ త్రూ ద్వారా. అది ప్లస్ అని నేను అనుకోనండి. ఇప్పుడు నేను అంటే మళ్ళీ దీన్ని ట్రోల్ అవుతుంది, పర్లేదు చెప్పండి, అట్లే లేదు. అయ్యో అంటే చాలా మంది తెలియాలి కదా. అంటే కొంతమందికి ఏముంటుందంటే ఎవరికైనా బిగ్ బాస్ పోయిన వాళ్ళకు ఓ చాలా హై వచ్చింది బిగ్ బాస్ తో లేచారు అంటారు. అండ్ మాకు తెలిసినంత వరకు ఏంటంటే మీరు ఆల్మోస్ట్ ఉన్నారు. నేను ఒక క్వశ్చన్ వేస్తాను మిమ్మల్ని. పర్లేదు చెప్పండి. మీ ఫేవరెట్ హీరోయిన్ ఎవరు? సరే ఓకే, సాయి పల్లవి గారు. సాయి పల్లవి గారు ఏంటి? హీరోయిన్. మరి నేనేంటి? మీరు అంటే మీరు కూడా హీరోయినే కదా. అంటే అంతకు ముందు అంటున్నారా ప్రెసెంట్ సినిమా చేసినాక? ఇప్పుడు అయితే మీ దృష్టిలో? ఇప్పుడు మా దృష్టిలో హీరోయిన్ కమ్ డైరెక్టర్. సో అంటే సాయి పల్లవి గారికి నాకేం డిఫరెన్స్ లేదా? బోత్ ఆఫ్ హీరోయిన్సే కదా. అవును. మరి ఎందుకు ఆవిడకి అంత క్రేజ్, మనకెందుకు ఇంత క్రేజ్? లేదు అంటే బేసిక్గా నేనేమంటున్నా అంటే ఎవరికి ఉండే క్రేజ్ వాళ్ళకు ఉంటుంది కదా. నేను అనుకునేది ఏంటంటే నీ సక్సెస్ వస్తే యు ఆర్ ద సెలబ్రిటీ. ఓకే, అర్థమవుతుందా? నాకు సక్సెస్ రాలేదు, నేను జస్ట్ యాక్టర్ అంతే, ఐఎమ్ నాట్ సెలబ్రిటీ. సో బిగ్ బాస్ వల్ల నీకు సక్సెస్ వస్తే మీరు సెలబ్రిటీగా ఫీల్ అవ్వాలి, రానప్పుడు కాదు. అది నా దృష్టిలో, అంటే వేరే వాళ్ళ దృష్టిలో నేను చెప్పను. నా దృష్టిలో వరకు నాకు సక్సెస్ రాలా బిగ్ బాస్ వల్ల. ఫేమ్ రాలేదు, ఆపర్చునిటీస్ రాలేదు, వాళ్ళు నాకు దేనికి కూడా అంటే ఏ షోస్కి నన్ను పిలవలేదు తర్వాత కూడా. సో దానివల్ల నన్ను ఏమి హైలైట్ చేయలేదు వాళ్ళు. బిగ్ బాస్ వల్ల నేను ఒక అమ్మాయిని కామనర్ వెళ్ళాను అని. సో ఇప్పటి వరకు వెళ్ళింది కామనర్ అమ్మాయిని అయితే నేను ఒక్కదాన్ని, ఫస్ట్ క్యాండిడేట్ కదా మీరు సీజన్ 2. సో నేను ఒక్కదాన్ని. తర్వాత కూడా అమ్మాయి కామనర్ కింద అబ్బాయి అయితే వెళ్ళారు, వెళ్ళలేదు, వెళ్ళలేదు. సో వెళ్ళినప్పుడు వాళ్ళు నాకేమి బూస్టప్ ఇవ్వాల, అంటే ఈ అమ్మాయి వచ్చింది కదా మన వల్ల బూస్టప్ చేద్దాము, వాళ్ళు నన్ను ఏం చేయలేదు. ఈవెన్ ఇప్పుడు బిగ్ బాస్ చాలా మంది గ్రూప్ ఉంది, దానిలో కూడా నేను లేను. సో వాళ్ళ వల్ల నాకేం ప్లస్ రాలేదు. ఒక ఆపర్చునిటీ వాళ్ళు ఇవ్వలేదు, వాళ్ళకు ఉన్న ఆపర్చునిటీలో కూడా నన్ను పిలవలేదు. సో అలాంటప్పుడు నాకు బిగ్ బాస్ ప్లస్ కానట్టే కదా, మైనస్సే కదా. సో దానివల్ల నాకు ఈ ట్రోలింగ్ ఎక్కువ అవ్వడం వల్ల ఏమైందంటే చాలా వరకు నాకు మైనస్ అయింది. అంటే పిలవడం వరకు బిగ్ బాస్ సంజన అని పిలుస్తున్నారు, కానీ దానికైనా నేను చాలా మూవీస్ చేశాను బిఫోర్. నేనే రాజు నేనే మంత్రి కానీ, ఫస్ట్ ర్యాంక్ రాజు కానీ, చాలా మూవీస్ నేను వర్క్ చేశాను నేను. సో సోగ్గాడు కదా మీ ఎంట్రీ స్టార్టింగ్ మూవీ నాకు తెలిసినంత వరకు 2000 అంటే బిగ్ బాస్ కన్నా ముందే కూడా ఫిలిమ్స్ చేశారు. నేనే రాజు నేనే మంత్రి,
ఫస్ట్ ర్యాంక్ రాజు. సో చాలా వరకు అక్కడ మంచి ఫిలిమ్స్ చేసి ఉన్నాను నేను. ఓకే. బట్ అదే చెప్తాను, బిగ్ బాస్ వల్ల నాకు అనేది ఏమీ లేదు. లేదు. సో ఏదో వెళ్ళాం, ఒక ఎక్స్పీరియన్స్, ఇట్స్ గుడ్ ఎక్స్పీరియన్స్. మంచి ఆపర్చునిటీ ఇచ్చారు, ఐఎమ్ థ్యాంక్ఫుల్ 100%. వెళ్ళాను, ఆపర్చునిటీ మనకి యూజ్ అవ్వలేదు, బట్ వెళ్ళాను, ఎక్స్పీరియన్సెస్ వచ్చేసాను అంతే. ఓకే. అండ్ అంటే ఇప్పుడు నాకు తెలిసినంత వరకు అంటే ఒక కామన్ అమ్మాయిగా వెళ్ళినప్పుడు అంటే తీసుకోరా జనాలు, ఎవరు తీసుకోరా అనుకోవచ్చా? లేకపోతే అంటే మన ఇంట్లో ఉన్న అమ్మాయి లాంటిది ఒక క్యాండిడేట్ వెళ్ళింది, సపోర్ట్ చేయాలి కదా డెఫినెట్గా. అంటే రీసెంట్గా మీరు సీజన్ 8 ఎప్పుడు కూడా చూసారా, పల్లవి ప్రశాంత్ కామన్ మ్యాన్ అయ్యాడు. బట్ ఐఎమ్ హ్యాపీ, నిజంగా నాకు చాలా ప్రౌడ్గా అనిపించింది. సో హ్యాపీ, ఎందుకంటే ఒకటండి, ఒక సామెత ఉంటుంది ఏంటంటే, ఉన్నోడంట తీసుకెళ్ళి ఉన్నోడికే పెడతాడంట, ఓకే, లేనోడు తీసుకెళ్ళి ఉన్నోడికే పెడతాడంట. సో అప్పుడు ఉన్నోడికి ఎప్పుడు పెరుగుతూ ఉంటుంది కానీ లేనోడు కడుపు ఎప్పటికీ నిండదు. దిస్ ఇస్ సొసైటీ అండ్ ఇండస్ట్రీ ఆల్సో. సో నా వరకు ఏంటంటే, ఇప్పుడు నెక్స్ట్ వచ్చే సీజన్స్లో కూడా ఎవరికైతే నీడెడో వాళ్ళని తీసుకుంటే వాళ్ళకు లైఫ్ ఇచ్చిన వాళ్ళు అవుతారనేది నా ఉద్దేశం. అంటే మొత్తం వీళ్ళని తీసుకుంటే ఇంకెవరు చూడరు, అది కూడా వేరే విషయం. బట్ ఇంకా పల్లవి ప్రశాంత్ గారు లాంటి వాళ్ళు ఇంకా చాలా మంది ఉన్నారు కాబట్టి, టాలెంటెడ్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి నీడెడ్ ఉన్న వాళ్ళకి ఇస్తే వాళ్ళ లైఫ్ మనం కొంచెం ఏదో ఆపర్చునిటీ ఇస్తే బాగుంటుంది అనేది నా ఉద్దేశం. ఓకే. చూసారా అసలు సీజన్ 2 తర్వాత ఎప్పుడన్నా మళ్ళీ బిగ్ బాస్ సీజన్? చూడలేదని అబద్ధంగా చూస్తాను, బట్ రెగ్యులర్ కాదండి. వీకెండ్స్ ఎప్పుడైనా ఎవరు ఎలిమినేట్ అవుతున్నారు, నామినేషన్ అది చూస్తాను తప్ప డైలీ అయితే చూడరు. ఓకే. సో సూపర్. అండ్ ఇంకోటి ఏంటంటే, సరే బిగ్ బాస్ పక్కన పెడితే అండ్ మీ లైఫ్ విషయానికి వచ్చినట్లయితే, అండ్ మీరు విజయవాడలో పుట్టిన తెలుగు అమ్మాయి, ఆబ్వియస్లీ న్యూజివీడ్ అంటే చాలా మందికి ఏంటంటే ఈ మోడలింగ్కి వచ్చేసరికి ఆల్మోస్ట్ ఇందాక మేము ఇంటర్లో అనుకున్నట్టు బాలీవుడ్ కానీ లేకపోతే నార్త్ ఎక్కువ మందికి అంటే ప్రియారిటీస్ ఉంటాయి. బట్ ఫస్ట్ టైం మీరు తెలుగు క్యాండిడేట్, మాకు తెలిసినంత వరకు అయితే ఫస్ట్ టైం పోయారు కదా. సో అప్పుడు అంటే సొసైటీ నుంచి కానీ ఎప్పుడన్నా ఆ ప్రౌడ్ మూమెంట్ ఎప్పుడన్నా ఫీల్ అయ్యారు? ప్రౌడ్ మూమెంట్ ఫీల్ అవ్వడం వదిలేస్తే ఎన్ని ట్రోల్స్ అనుభవించాను. ట్రోల్స్ ఎందుకు అంటే? లేదు అంటే చెప్తా, అంటే నా ఫ్యామిలీ వదిలేస్తే మా రిలేటివ్స్లో కానీ, ఫ్రెండ్స్ ఫ్యామిలీస్లో కానీ, సొసైటీలో కానీ వామ్మో చాలా అంటే చాలా నెగిటివ్ కామెంట్స్ ఎన్నిసార్లు విన్నాను, మా ఫ్యామిలీ ఎన్నిసార్లు ఫేస్ చేస్తుందో నాకు తెలుసు. ఓకే. బట్ ఓకే చల్, నాకు ప్రాబ్లం వచ్చినప్పుడు మీరు రానప్పుడు మీరెవడో అంటే నేను తీసుకోను కదా. సో నేను అప్ అండ్ డౌన్స్ ఉన్నప్పుడు పక్కనోడు లేడు ఎవ్వడు. సో వాడెవడో వచ్చి ఒక వాగినంత మాత్రాన నేను తక్కువ అయిపోను, నువ్వు పోయినంత మాత్రం నేను ఎక్కువ అయిపోను. నేనేంటో నాకు తెలుసు, నా ఫ్యామిలీకి తెలుసు. అదొక్కటే బూస్టప్లో ఉన్నా. ఈ రోజుకి స్టిల్ మా నాన్న నేను ప్రొడ్యూస్ చేస్తానన్నా, ఇంకొకటి చేస్తానన్నా, ఆయన నీ ఇష్టం నాన్న అంటాడు. చిన్న లైఫ్ ఇది, ఈ లైఫ్లో నువ్వు హ్యాపీగా ఉండు, నువ్వు ఏం చేస్తే హ్యాపీగా ఉంటో నీకు తెలుసు, చెయ్యి, నీ మీద నమ్మకం ఉంది, అదొక్కటే అంటారు. సో ప్రౌడ్గా ఫీల్ అయ్యాను అంటే నేను చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతా, అంటే అన్నిట్లో ప్రౌడ్గా ఫీల్ అవుతా. ఎందుకంటే ఒక అమ్మాయిగా నేను ఏమవ్వాలో అన్నీ అయ్యాను. అంటే ఒక యాంకర్ అయ్యాను ఇంటర్మీడియట్లో, తర్వాత మిస్ హైదరాబాద్ అయ్యాను, తర్వాత ఇంటర్నేషనల్ ప్యాజెంట్స్కి వెళ్ళాను నేను, అమెరికా కానీ మస్కట్ కాదు కానీ సో అది కానీ. తర్వాత నేను బిగ్ బాస్కి వెళ్ళాను, హీరోయిన్ అయ్యాను, ఒక ప్రొడ్యూసర్ అయ్యాను, ఒక డైరెక్టర్ అయ్యాను. సో ఇవన్నీ ఒక అమ్మాయి అయిందో లేదో నాకు తెలియదు, బట్ నేను అయ్యాను. ఐఎమ్ హ్యాపీ. సో ఇది ప్రౌడ్ మూమెంట్. ఇప్పుడు మీతో మాట్లాడుతున్నా, నా ఇంటర్వ్యూ మీరు అడిగారంటే దిస్ ప్రౌడ్ మూమెంట్. నేను మొన్నటి వరకు అనుకున్న చాలా మంది ఇంటర్వ్యూ చెప్పా, అంతే మీరు ఇంటర్వ్యూ చేస్తున్నారు, నేను ఎంత పెద్దగా ఏం పీకలేదండి అని. బట్ చెప్తున్నా నేను, దిస్ ఫిలిం చూసాక అందరూ చెప్తారు నువ్వు బాగా చేసావు అనే మాట ఖచ్చితంగా వస్తుంది. ఆ ప్రౌడ్ మూమెంట్ కోసం ఇంకా వెయిట్ చేస్తున్నాను. ఓకే, సూపర్. అండ్ ఇంకోటి ఏంటంటే, బేసిక్గా మీరు ఇందాక అన్నట్టు అంటే మీరు నాకు సపోర్ట్ చేయనప్పుడు మీరు కామెంట్ చేయాల్సిన, నేను తీసుకోవాల్సిన అవసరం లేదన్నారు కదా. బట్ సక్సెస్ వచ్చినప్పుడు ఒక తిరుగు ఉంటుంది, అండ్ ఫెయిల్యూర్ అంటే సక్సెస్ రాకముందు కూడా ఒక తిరుగు ఉంటుంది. అవి ఏమన్నా ఫేస్ చేశారా? వచ్చినది రాకముందు ఏమన్నా రిమైండ్ చేసుకున్నారా ఎప్పుడన్నా అసలు? ఓయమ్మో చాలా అండి. సో కొంత అంటే అందరు రిలేటివ్స్ అని చెప్పను కానీ కొంతమంది సినిమాల్లోకి వెళ్ళింది మన పరువు పోతుంది. పరువు ఎందుకు పోతుంది అంటే వాళ్ళ దృష్టిలో సినిమా అంటే పరువు పోయినట్టు అనే బిహేవియర్ లైక్ ఇప్పటికీ ఉన్నారు అలాగా. కానీ బిగ్ బాస్కి వెళ్ళాక, అసలు మిస్ హైదరాబాద్ అయ్యాక, నాకు పేపర్లు చాలా చూసాక, నేను చాలా ఓపెనింగ్స్కి వెళ్ళాక
చాలామంది మా అమ్మాయే అయింది, ఆ, మా అమ్మాయే బిగ్ బాస్కి వెళ్ళింది, మా అమ్మాయే హీరోయిన్ అయ్యింది, సో అని చెప్పేసి అది కూడా దట్టు వదిలేస్తే నేను ఎక్కడైతే స్కూల్ డేస్లో చదువుకున్నప్పుడు ఒక థియేటర్లో చూసేదాన్ని, అను డీలక్స్ అని. ఓకే. ఆ థియేటర్లో నా ఫిలిం నేను ఏపించినప్పుడు నీకు నాకు పెళ్ళంట అందరూ వచ్చారు. ఓకే. సో దట్ ఇస్ ఇంకా ప్రౌడ్ మూమెంట్. అప్పుడు చెప్పారు మా అమ్మాయి సినిమానే జరుగుతుంది. సో ఉన్నారు అలాగా చాలా మంది ఉన్నారు, ఇప్పటికీ ఉన్నారు, ఎప్పటికీ ఉన్న వాళ్ళు ఉంటారు. సో బట్ ఇప్పుడు వచ్చింది కదా ఆబ్వియస్లీ, అంటే వాళ్ళు కామెంట్ చేయడానికి కూడా ఏం లేదు కానీ కొంతమందికి అది కామెంట్ కాదు, కొంతమందికి జలసీ. అట్లా అనుకున్నా హ్యాపీ సక్సెస్ కదా బేసిక్గా. సరే జలస్ అనుకున్నా, మన సక్సెస్ చూసి వాళ్ళు జలస్ అనుకున్నా మనకు పెద్ద ఫరక్ ఏం పడదు కదా దాంట్లో. ఇప్పుడు ఒక్కటండి, చాలా మంది అంటారు ఏంటంటే నువ్వు ఇది చేసావు, నువ్వు ఇలా చేసావు అనే, అన్ని కోట్ల మందిలో సంజన అనేది ఒకటి ఉంది అనేది ఇంత మందికి తెలిసిందంటే సక్సెస్ కదా. సో అది అర్థం చేసుకోడు ఎవడు. అంటే నువ్వు ఇది నువ్వు అది అని కామెంట్ చేసేటప్పుడు, అరే నేను ఉన్నారు కామెంట్ చేసిన సెక్షన్లో నేను ఉన్నాను, నేనేం పీకలైపోయా, ఈ పిల్ల పీకింది అక్కడ, సో నాకన్నా ఇది గ్రేట్ అని ఫీల్ అవ్వరు ఎవరు. సో దట్స్ కాల్ సొసైటీ. అందుకే పట్టించుకోవడం మానేసా అండి. ఇప్పటికీ చెప్తారు, ఇప్పటికీ అంటూ ఉంటారు, మీ ఆనందం రా బాబు అనుకున్నాను. ఓకే, సూపర్. అండ్ ఇంకోటి ఏంటంటే సంజన గారికి యాటిట్యూడ్ ఫ్యాన్స్ ఎక్కువ అట, నిజంగా మీరే ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. అంటే ఏ టైప్ ఆఫ్ అనుకోవచ్చు అది? అంటే మేము అనుకున్నాం అదేంటి నార్మల్గా హంబుల్గా ఏమంటారు ఫ్యానింగ్ ఉండేటోళ్ళు ఉంటారు కానీ యాటిట్యూడ్ ఫ్యాన్స్ ఎక్కువ నాకు అని అన్నారు. ఏంటి రీజన్ అసలుకి? అంటే నేను ఉన్నది ఉన్నట్టు మాట్లాడేస్తాను, అర్థమవుతుంది. సో నేనేంటో తెలియనప్పుడు చాలా దూరంగా ఉంటారు. అంటే దీనికి చాలా పొగరెక్కువ. నా ఫ్రెండ్స్ కూడా చాలా యాటిట్యూడ్ చూపిస్తుంది, యారిగెంట్గా మాట్లాడుతుంది. వన్స్ నాతో ఫ్రెండ్షిప్ చేసిన వాళ్ళకి ఎవ్వరు వదలరు ఇప్పటి వరకు. 10 years నుంచి ఫ్రెండ్స్ ఉన్న వాళ్ళు అలాగే ఉన్నారు నాతో, ఎవ్వరు వదలరు. ఎందుకంటే నా మైండ్ సెట్ అలాంటిది, ప్రాణం ఇచ్చేస్తా ఫ్రెండ్షిప్కి, దేనికైనా సరే. మన నమ్మారు అంటే ప్రాణం ఇచ్చేస్తా. అది ఏ టైంలో అయినా సరే వాళ్ళ ముందు నేను నుంచుంటా. ఒక ప్రాబ్లం వచ్చిందంటే ముందని వెనకనే నేను నుంచుంటా. అది నాకు రిలేషన్స్కి ఇచ్చే వాల్యూ. వాట్ ఎవర్, ఒక బ్రదర్ అయినా సరే, ఒక ఫ్రెండ్స్ అయినా సరే, ఏదైనా సరే. బట్ నవ్ ఆ డేస్లో కొన్ని అలా ఉన్నారేమో కానీ, బట్ ఐ హ్యాడ్ ఎ గుడ్ ఫ్రెండ్స్. ఫ్యాన్స్కి వస్తే కూడా ఇప్పటికీ స్టిల్ నాకు ఓవర్గా కోట్ల మంది ఫ్యాన్స్ ఎవరు లేరు. ఉన్న 10 మంది 50 మంది కూడా ఇప్పటికీ కూడా నా యాటిట్యూడ్ జెన్యున్గా ఉంటారు. మాట్లాడేది మొహం మీద మాట్లాడేస్తాను కాబట్టి ఆ యాటిట్యూడ్కి ఉన్నారు, ఇప్పటికీ ఉన్నారు. ఆ 50-100 మంది అనుకోండి, పోనీ ఏమో దాంట్లో ఉంటారు, ఎక్కువనే ఉంటారు. బట్ అంత ఫీల్ అవుదాం అంతే చాలు. ఓకే, లిమిటెడ్ అనుకుంటున్నారు. ఎందుకంటే మీకు మీరు అంత అవసరం ఉన్నారు కదా బేసిక్ చాలా. ఒకటండి, మన డప్పు ఎప్పుడు మనం కొట్టుకోకూడదు. మన డప్పు పక్కరోడు కొట్టినప్పుడు మనం సక్సెస్ అయినట్టు. సో కొడతారు, ఏముంది, ఇప్పుడే స్టార్ట్ అయ్యాము. ఇప్పుడు ఇదే ఎండింగ్ టైం కాదు కదా, ఇప్పుడే స్టార్ట్ చేసాం కెరియర్. వస్తా ఉంటాయి ఆ డప్పులు అనేది, అప్పుడు మనం మళ్ళీ మాట్లాడదాం దాని గురించి. ఓకే, సూపర్. అండ్ ఇంకా మూవీ విషయానికి వచ్చినట్లయితే క్రైమ్ రీల్ అంటే రిలేటెడ్, అంటే పోస్టర్ కూడా చూసినట్లయితే పైన ఒక క్యాండిడేట్ ఉన్నాడు, గొడుగు పట్టుకొని పోతుంది, క్రైమ్ ఉంది. అసలు ఎలా ఉండబోతుంది క్రైమ్ రీల్ మూవీ? అంటే ఆబ్వియస్లీ ఇది ఒక డెఫినెట్గా ఒక మిస్టరీ అని అయితే మాకైతే అర్థమవుతుంది ఆ టైటిల్ అదని చూసినప్పుడైతే. యాజ్ ఎ డైరెక్టర్గా ఏం చెప్తారు ఆడియన్స్కి, అంటే ఎలా ఉండబోతుందని? అంటే ఇది అందరు హార్ట్ టచ్ అవుతుంది అంటే. ఓకే. సో అంటే క్రైమ్ అంటే మర్డర్లు చేసేసి అలా కాదు, దీనిలో మంచి మెసేజ్ ఉంటుంది. ఈ ఫిలింలో మెసేజ్ ఓరియంటెడ్ మూవీ, మెసేజ్ ఉంటుంది. ప్రతి అమ్మాయి విత్ ఫ్యామిలీతో చూడొచ్చు సినిమా. నేను ఇప్పటికీ చెప్తే ఇది ఫ్యామిలీ స్టోరీ విత్ మన యూత్కి కనెక్ట్ అయ్యే సినిమా. సో 2 బేస్డ్ అనమాట తీసిన సినిమా. నా సినిమాలో అయితే వల్గర్గా ఒకటి, రొమాన్స్ ఒకటి, 2 ఉండవు. అది ముందే క్లారిటీగా చెప్తున్నా. ఎందుకంటే బికాస్ ఆ రెండిటికి నేను ప్రియారిటీస్ ఇవ్వను. ఎందుకంటే నా సినిమాలో కూడా నీకు నాకు పెళ్ళంటలో కూడా నో రొమాన్స్, కంప్లీట్ ఎంటర్టైన్మెంట్, కామెడీ ఎంటర్టైన్మెంట్. చిన్న పిల్లలతో సహా చూడాలి సినిమా. అంటే నా దృష్టికి సినిమా అంటే ఒక పర్సనే చూడాల్సింది కాదు. ఓవరాల్గా ఇంట్లో అందరు కూర్చొని ఎవడు కళ్ళు మూసేసి సినిమా చూడకూడదు ఈ సీన్ అనేలాగా ఉండకూడదు అనేది నా ఉద్దేశం. ఈవెన్ మా పేరెంట్స్తో నేను కూర్చున్నప్పుడు కూడా కంఫర్టబుల్గా చూడ్డాడి సీన్ ఎలా ఉంది, ఇది ఉంది అలా చెప్పాలి. కానీ తీసేసి చిన్నపిల్లలు పాడైపోతారు, ఇలాంటి సినిమా నేను చెయ్యను, ఉండకూడదు అనేది నా, అంటే ఎవరి పర్సనల్ ఒపీనియన్స్ వాళ్ళవి. బట్ నా దృష్టిలో అలాంటి సినిమాస్ తీస్తే ఆల్ ఫ్యామిలీస్ చూడాలి అనేది కాన్సెప్ట్ నాది. ఓకే, సూపర్. అండ్ ఇంకోటి ఏంటంటే
సంజన గారికి చాలామంది ఆఫీస్లో ఇండస్ట్రీలో ఫ్రెండ్స్ ఉండి ఉంటారు, లేకపోతే నార్మల్గా ఉంటారు. ఎప్పుడన్నా వాళ్ళు అన్నారా, ఎందుకే నార్మల్గా హీరోయిన్గా చేస్తున్నావు, ఈ టైంలో డైరెక్షన్కి వెళ్ళి ఎందుకు చాలా మంది ఉన్నారు. ప్రొడ్యూస్ చేస్తున్నావు, డైరెక్ట్ చేస్తున్నావు, పెద్ద బాధ్యతను ఎందుకు ఎత్తుకుంటున్నావు, ఇప్పుడే కొద్ది రోజులు పోయినాక అవ్వచ్చు కదా అని అనేవాళ్ళు ఎవరన్నా అన్నారా? చాలా మంది సపోర్ట్ చేశారు, చాలా మంది కిందికే డైరెక్షన్, కిందికే ప్రొడ్యూసరు అన్నారు. బట్ అనేవాళ్ళు అంటారు, మనం పెద్దగా పట్టించుకోకూడదు. మీరేం చెప్పారు వాళ్ళకి మరి? నా ఇష్టం రవి, నా డబ్బులు. వెల్ విషర్ గా చెప్పేటోళ్ళు ఉంటారు కదా. వెల్ విషర్ గా ఎవరు చెప్పలేదు. అట్లా ఎవరు చెప్పలేదా? కామెంట్ చేశారు కానీ నా డబ్బులు నా ఇష్టం రవి, నా సినిమా నా పాయింట్ ఆఫ్ వ్యూ నేను తీసా, నువ్వు చూస్తే కదా తెలుస్తుంది. ఊరికే పుక్కట్లో సినిమా ఏం తీసావు అంటే ఫస్ట్ వచ్చి చూసి నచ్చకపోతే అప్పుడు మాట్లాడాలి అంతే. నీకు నచ్చలేదు ఈ పాయింట్లో లేదు అంటే నువ్వు చెప్పు, నేను బెటర్మెంట్ చేసుకుంటా సినిమా, తప్పలేదు. ఫస్ట్ స్టెప్లోనే అంత పర్ఫెక్షన్ రావాలని ఎవరో ఏం చెప్పారు. మైనస్లు ఉండొచ్చు, నువ్వు నాకు సినిమా చూసి చెప్పు. అది నువ్వు వెల్విషర్గా నాకు ఇచ్చే ఏమనాలి సజెషన్ అవ్వచ్చు. ఇప్పుడు నువ్వు సినిమా చూడు, ఎలాగో తీసావు, అప్రిషియేట్ చేయాల్సిన అవసరం లేదు, సపోర్ట్ చేయి, వచ్చి చూడు, సినిమా చూడు, సంజన దీని కొంచెం ఇంకా బెటర్ చేస్తే ఇంకా బాగుంటుంది అన్ను, నెక్స్ట్ సినిమా డెవలప్ చేసుకుంటా. అంతేగాని ఏం తీస్తున్నావు సినిమా, నువ్వు సినిమా తీస్తున్నావు అంట కదా, నువ్వు ప్రొడ్యూస్ చేసావు అంట కదా, నీకు ఎందుకే అన్నారు. ఆ టైప్ ఆఫ్ లో అన్నారు అనమాట. సో వాళ్ళకి డెఫినెట్గా ఈ మూవీ తోటి సమాధానం అయితే చెప్తారు. తర్వాత మళ్ళీ వేరే వాళ్ళు కూడా సినిమా తీసిందంట సంజన అన్నారు, కులుకునే విధంగా కూడా ఉండొచ్చు అన్నారు. అంటే ఓకేలే, సినిమా చూసాక వచ్చాక మాట్లాడదాం, ఏం పర్లేదు. సో అండ్ ఇంకోటి ఫైనల్గా అంటే నార్మల్గా మీరు బిగ్ బాస్ సీజన్ బయటకు వచ్చిన తర్వాత ఎప్పుడూ కానీ మళ్ళీ అంటే మా టీవీ నుంచి కానీ లేకపోతే బిగ్ బాస్ టీం నుంచి కానీ కాల్స్ కానీ షోస్ కానీ ఎప్పుడు పిలవలేదంటారా? పిలవలేదు. ఎందుకు, రీజన్ ఎందుకు అయి ఉంటుందండి? మేబీ నేను అప్పుడు మొహం మీద మాట్లాడేసి అది వాళ్ళకి నచ్చకపోయి ఉండొచ్చు. నాకు ఇప్పుడు ఒకటబ్బా, ఇప్పుడు ఏమంటారు, అబద్ధాలు ఆడామనుకో చూసే వాళ్ళకి కామెంట్లు, ఇప్పుడు చూసేవాళ్ళు ఇప్పుడు కామెంట్లు ఏం పెడతారు, అక్కడ జరిగేది ఒకటి మీరు మాట్లాడేది ఒకటి అంటారు. నిజం చెప్పాను అనుకో, ఈ అమ్మాయి ఏంటి ఉన్నది మొత్తం చెప్తున్నారు అంటారు. సో రెండిటికి అనేవాళ్ళు ఉన్నారు, దానికి నేను ఎడిపోను, నాకు నచ్చినట్టు నేను ఉండాలి. సో అప్పుడు నాకు నచ్చినట్టే ఉన్నాను నేను, అబద్ధం ఎందుకు, నాకు అప్పుడు జరిగింది, అప్పుడు అనిపించింది, జనాలతో షేర్ చేసుకోవాలనుకున్నా షేర్ చేసుకున్నాను. అది కొంతమందికి నచ్చలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకి నచ్చలేదు, పిలవకపోయినా నా లైఫ్ ఏం ఆగలేదు, నా కెరీర్ ఏం పోలే కదా. ఓకే, దెన్ ఆపర్చునిటీ ఇచ్చారు, ఐఎమ్ హ్యాపీ. ఎప్పుడన్నా పిలిస్తే వెళ్దాం అనుకున్నా, వాళ్ళు పిలవలేదు, నేను వెళ్ళలేదు. ఎప్పుడైనా టచ్ లో ఉన్నారా ఇప్పుడు టీం వాళ్ళతో, ఎవరితో కానీ ఒక్కరితోటి కూడా? కొంతమందితో ఉన్నారు ఫ్రెండ్స్, అంటే సీజన్ లో వెళ్ళినాడు నందుతో బాగానే టచ్ లో ఉన్నాను. నందు ఎప్పుడు నాకు మంచిగా మాట్లాడుతుంది, తనీష్, వీళ్ళందరూ మేము ఎప్పుడు రెగ్యులర్ కలుస్తూ ఉంటాము. సో టీమ్ తో లేదు కానీ కొద్ది మందితో అయితే లేదు, కంటెస్టెంట్స్ తో అయితే ఉన్నాను. తర్వాత కూడా కౌశల్ గారితో కూడా ఒక షో చేసాము, నేను జ్యోతి గారు, బిగ్ బాస్ లీగ్స్ సంథింగ్ ఏదో చేసాము. సో టచ్ లోనే ఉన్నారు, అందరూ టచ్ లోనే ఉన్నారు. గీత అప్పుడప్పుడు చేస్తూ ఉంటారు, కొంతమంది అందరూ టచ్ లోనే. కొంతమంది రీసెంట్ కౌశల్ గారిది టాపిక్ వచ్చింది, మూవీ కూడా రిలీజ్ అయింది, ఆయన చూసారా మీరు? నేను ఆల్మోస్ట్ 6 months నుంచి నేను దాని మీదే ఉన్నాను, దాని మీద ఫోకస్ పెట్టారు. సో చూపిస్తారా మరి మీ టీమ్ కి? డెఫినెట్ గా మూవీ రిలీజ్ పిలుస్తా అండి. ఒక లేడీ డైరెక్టర్ ఇప్పుడు ఫింగర్స్ మీద ఉన్నారు, సో సపోర్ట్ చేద్దాం మనం కూడా ఈ అమ్మాయికి అని గుడ్ హార్ట్తో వస్తే ఐఎమ్ థ్యాంక్ఫుల్. లేదు అనుకున్నా కూడా ఓకే, పర్లేదు. ఆ ఫ్రెండ్షిప్ని సినిమాలో ఇది ఇలా ఏం పెట్టుకోను, వచ్చినా గుడ్, రాకపోయినా గుడ్. వస్తే నాకు ఇంకా కొంచెం బూస్టప్ అవుతుంది అనమాట, వీళ్ళు వచ్చి నాకు సపోర్ట్ చేశారని. హిట్ ఆఫ్ అట్ సెకండరీ అండి, తీసిన ప్రతి సినిమా హిట్ అవ్వాలని నేను కోరుకోను. చూడండి, నచ్చితే ఎంకరేజ్ చేస్తారు, నచ్చకపోతే మళ్ళీ ఇంకో కొంచెం డెవలప్ చేసుకుని మళ్ళీ తీస్తాం, అంతే. సో ఇది చెప్పా కదా, హిట్ అయితే ఒక 2 రోజులు హ్యాపీగా ఎంజాయ్ చేద్దాం, ఫ్లాప్ అయితే 2 రోజులు ఏడుస్తూ ఎంజాయ్ చేద్దాం. మళ్ళీ నెక్స్ట్ మళ్ళీ వేరే స్టోరీ రాసుకుందాం, 6 రోజుల తర్వాత 6 రోజుల తర్వాత మళ్ళీ కొత్త స్టోరీ, కామన్. ఓకే సార్. అండ్ ఇంకోటి మీరు అన్నట్టు ఇందాక లేడీ డైరెక్టర్స్ అంటే వేల మీద లెక్క పెట్టుకోవచ్చు అని అన్నారు కదా. సో ఎప్పుడన్నా అంటే ఎందుకంటే రీజన్ ఎందుకు అయి ఉంటుంది? యాజ్ ఇప్పుడు మీరు డైరెక్టర్ అయ్యారు, మీకు ఆ ఎక్స్పీరియన్స్ తోటి ఎందుకు అంటే తెలుగు ఇండస్ట్రీకి లేడీ డైరెక్టర్స్ చాలా వేల మీద లెక్క పెట్టుకునే పరిస్థితి ఉంది అనుకోవచ్చు, మీరు యాజ్ అ లేడీ డైరెక్టర్గా ఏం చెప్తారు? లేడీ డైరెక్టర్లు చాలా మంది ఉండేవాళ్ళండి ఒకప్పుడు. ఎప్పుడు మనలో కూడా తెలుగు ఇండస్ట్రీలో హీరోయిన్స్ ఉన్నప్పుడు, ఓకే, సావిత్రి గారు కానీ, భానుమతి గారు కానీ, ఒక జీవిత రాజశేఖర్ రెడ్డి, ఎవరు చాలా మంది ఇలాగా పెద్ద పెద్ద
వాళ్ళు హీరోయిన్స్ చేశారు, డైరెక్షన్ చేశారు, విజయ నిర్మల గారు కానీ. సో ఇలాంటి చాలా మంది డైరెక్టర్స్ చేశారు, ప్రొడ్యూస్ చేశారు. అప్పుడు తెలుగు ఇండస్ట్రీకి వాళ్ళు అవసరమే, ఎవరు హీరోయిన్స్ కూడా అవసరమే. అవును. ఎప్పుడైతే 2000లోకి ఎంటర్ అయ్యామో అప్పటి నుంచి తెలుగు హీరోయిన్లు తగ్గిపోయి నార్త్ నుంచి వాళ్ళు వచ్చారు, వీళ్ళు వస్తే బాగుంటుందని ఒక్కడిని స్టార్ట్ అయిపోయాక తెలుగులో హీరోయిన్స్ ఎవరు ఉన్నారండి? హీరోయిన్స్ ఆపర్చునిటీస్ ఇవ్వకపోతే డైరెక్షన్కి ఎలా ఇస్తారు? ఓకే, ఇవ్వలేదు. ఇది రీజన్ అనుకోవచ్చా? అంతే, నా దృష్టిలో అయితే అంతే. మరి జరిగింది లేదు, నేనైతే ఎవరిని విమర్శించట్లేదండి. మన చాలా మంది ఏంటంటే తెలుగు వాళ్ళు హీరోయిన్స్ కింద పనికిరారు అని చాలా కామెంట్స్ మనం వింటూనే ఉన్నాం. మరి అప్పట్లో హీరోయిన్లు అందరూ తెలుగు వాళ్ళే. సావిత్రి గారు కానీ, జయసుధ గారు, జయప్రద గారు, ఎంత మంది లెజెండ్ హీరోయిన్స్ అందరూ మన ఇండస్ట్రీలో ఉన్నోళ్ళే. అలాంటప్పుడు తెలుగు ఇండస్ట్రీకి అప్పుడు హీరోయిన్లు పనికొచ్చిన వాళ్ళు 2000 నుంచి హీరోయిన్స్ పనికి రాలేదు. అప్పటి నుంచి తమిళ్లోనో హిందీలోనో వచ్చారు, నార్త్ నుంచి తమిళ్ నుంచి కూడా వచ్చారు. కానీ తెలుగు వాళ్ళు పనికి రాలా, ఎందుకంటే మనం బూస్టప్ ఇవ్వలేదు. సో అలాగే డైరెక్షన్ కూడా ఇచ్చుండరు అనేది నా ఒపీనియన్. నా దృష్టికి ఏంటంటే ఇక నుంచి ఎక్కువ మంది లేడీ డైరెక్టర్స్ వస్తే నాలాగా ఎవరైనా ఇండస్ట్రీ మీద ఇంట్రెస్ట్ ఉన్నోళ్ళు ఇంట్లో అడగాలంటే ధైర్యంగా అడుగుతారు. మీలాంటి వాళ్ళు సక్సెస్ అయినా అవ్వకపోయినా నాలాంటి వాళ్ళు వస్తా ఉంటే లేడీ డైరెక్టర్స్ వస్తూ ఉంటే, ఇప్పుడు నేను ఇంజనీర్ అవుతాను, నేను డాక్టర్ అవుతాను, అలా ఎవరైతే అమ్మాయిలు అడుగుతారో అమ్మ నేను హీరోయిన్ అవుతాను, నేను ఆర్టిస్ట్ అవుతాను అంటే కూడా వాళ్ళు నమ్మకంగా పంపిస్తారు అనేది నా ఒపీనియన్. ఇంకా రావాలనే కోరుకుంటాను, ఇంకా చాలా మంది రావాలి. అప్పుడు కూడా ఈక్వాలిటీ వస్తుంది ఇంట్లో కూడా. సో అప్పుడు ఈ కాస్టింగ్ కౌచ్లు, ఈ మాటలు తగ్గిపోతాయి. సో దానికోసం నేను రీసెంట్గా కొంచెం అంటే వర్కౌట్ అవుతుంది అనుకోవచ్చు. బేబీ మూవీ తోటి వైష్ణవి చైతన్య గారి షార్ట్ ఫిల్మ్ రావాలి. ఎందుకంటే ఇన్ని కోట్ల మంది ప్రజలు చూసి తెలుగు వాళ్ళని అభిమానిస్తుంటే మన రికార్డ్ బ్రేక్ చేయాలి, ఒక బాక్స్ ఆఫీస్ బద్దలు కొట్టాలంటే తెలుగు వాళ్ళే. ప్రతి హీరోకి. అలాంటప్పుడు ఓన్లీ హీరోసే ఉండి హీరోయిన్లు ఉండకపోవడం అనేది కరెక్ట్ కాదని నా ఉద్దేశం. నేను ఎవరిని విమర్శించట్లేదు, వస్తే తీసుకోవాలని చెప్తున్నా. ఇప్పుడు నా సినిమా మొత్తం మీద ఒక్క పర్సన్ కూడా నార్త్ వాళ్ళు ఎవరు లేరండి, అందరూ పక్కా తెలుగు వాళ్ళని పెట్టి తీశారు. పక్కా మొత్తం తెలుగు వాళ్ళని పెట్టి తీసుకున్నాను. నార్త్ వాళ్ళు ఎవరిని నేను ఎంకరేజ్ చేయలేదు. అంటే చెయ్యరా అంటే చెయ్యను అని కాదు. నాకున్న ఇక్కడ ఇండస్ట్రీ అంటే పెద్ద తల్లి అంటారు, తల్లి పిల్లలు అందరూ అంటారు. సో అందరూ మనకున్న పిల్లలు కడుపు మార్చి పక్కన వాళ్ళ పిల్లలకు పెట్టాల్సిన అవసరం లేదంటారు. వాళ్ళకి నార్త్ వాళ్ళకి ఒక అమ్మ ఉంది, వాళ్ళకి ఒక కాలీవుడ్ అలా టాలీవుడ్ అలాంటి అన్ని వుడ్లు ఉన్నప్పుడు మన టాలీవుడ్కి మనకున్న పిల్లలకి మనం ఫస్ట్ భోజనం పెట్టి నిండాక వేరే వాళ్ళకి పెట్టడం అనేది పద్ధతి అని నేను ఆలోచిస్తాను. సో వేరే వాళ్ళైతే నేను చెప్పను. నా వరకు అయితే 90% ఖచ్చితంగా నేను తీసే ఈ నెక్స్ట్ ఫిలింకైనా సరే తెలుగు వాళ్ళే పెట్టుకుంటా. కొత్త వాళ్ళే పెట్టుకుంటా. మరీ అంటే కొత్త వాళ్ళు నాకు కొత్త వాళ్ళు కాదు, ఎవరికైతే నీడెడ్ ఉంది వాళ్ళ దగ్గర టాలెంట్ నిజంగా ఉంటే నేను మళ్ళీ జూన్లో ఇంకొక మూవీ స్టార్ట్ చేయబోతున్నాను. ఖచ్చితంగా తెలుగు వాళ్ళే పెట్టుకుంటా. సూపర్. అండ్ చాలా బాగా అంటే ఏమంటారు, నార్మల్గా ఇది చూసిన వాళ్ళకు డెఫినెట్గా ఒక మంచి వైబ్ కనిపిస్తుంది డెఫినెట్గా. ఎందుకంటే తెలుగు వాళ్ళని ఇప్పుడు అనుకుంటున్నాం కదా, పక్క నుంచి వెళ్ళి ఎందుకు ఇప్పుడు మళ్ళీ అలవాటు చేస్తున్నారు అనుకోవచ్చు మేబీ. సో మీ ద్వారా కూడా అది డెఫినెట్గా అయితే పక్కా పెట్టుకుంటా. అండ్ ఇంకోటి ఏంటంటే డైరెక్షన్ డిపార్ట్మెంట్కి మీరు వచ్చేసరికి కొంచెం అంటే ఏమంటారంటే డైరెక్షన్ చేయాలంటే ఆల్మోస్ట్ ఎవరిదైనా ఎక్స్పీరియన్స్ అన్నా కావాలి, లేకపోతే ఎవరిదైనా సపోర్ట్ అన్నా కావాలి. అంటే చూసి నేర్చుకున్నారు మీరు ఆల్రెడీ ఆఫీస్లో. ఎవరన్నా మీకు మనకు డైరెక్షన్ చేస్తున్నా అని చెప్పినప్పుడు సపోర్ట్ చేసిన క్యాండిడేట్స్ ఉన్నారా యాజ్ ఎ డైరెక్టర్స్? అసలు నేను సినిమా చేస్తున్నాను ఎవరికి చెప్పలేదు. ఎందుకని అంటే ఫస్ట్ లుక్ నేను లాంచ్ చేసే వరకు నేను సినిమా చేసిన సంగతి ఎవరికి తెలియదు. అంటే ఎందుకని అడగొచ్చు, అంటే నాది ఓన్ ప్రొడక్షన్ అండి, నేనే ప్రొడ్యూస్ చేసుకున్న సినిమాని. సో కొంచెం లాగ్ అయ్యి ఉండొచ్చు, కొంచెం టైం పట్టొచ్చు. ఒకవేళ నాకు ఫైనాన్షియల్గా ఆ టైంకి దొరకపోతే సినిమా కొన్ని రోజులు మళ్ళీ పోస్ట్పోన్ అయ్యి కొంచెం డిలే అయిపోతే ఎక్కడ మళ్ళీ నెగిటివ్ కామెంట్స్ అన్నీ తీసుకోవాల్సి వస్తుందని ఒక చిన్న భయం వేసింది. అంటే నాట్ ఎన్ ఈజీ అండి, ఒక ప్రొడ్యూస్ చేసి ఒక డైరెక్ట్ చేయడం అంటే చిన్న విషయం కాదు. బ్రెయిన్లో ఇక్కడ డైరెక్ట్ చేస్తూ ఉండాలి, అక్కడ మొత్తం ప్రొడక్షన్ చేసుకుంటూ ఉండాలి, ఎవరు వస్తున్నారు అన్నీ చూసుకోవాలి. సో ఇన్ని హ్యాండిల్ చేయాలి అంటే చిన్న విషయం కాదు అది.
దట్టు ఫైనాన్షియల్గా నేనే చూసుకోవాలి. మీరే పెట్టుకుంటున్నారు కూడా సో రేపొద్దున డబ్బులు దీనికి ఇంత అవుతున్నాయి, దీన్ని సెట్ చేసుకోవాలి. ఒక్కసారి దొరుకుతాయి, ఒక్కసారి దొరకవు. ఎందుకంటే ఐఎమ్ ద బాగా రిచ్ కాదండి, ఐఎమ్ ద కొంచెం మిడిల్ క్లాస్ ఫ్యామిలీ మాది కూడా, ఓ కాదు. బట్ మా దేవుడి దేవాలు చిన్నప్పటి నుంచి తినడానికి ఉండడానికి కాస్త కొంచెం సెటిల్డ్ ఫ్యామిలీ అని చెప్తాను నేను. అప్పర్ మిడిల్ క్లాస్ అనుకోండి. సో దాని అయినా కూడా ఎంతైనా బల్క్లో ఒక్కసారి మనకు అంత అమౌంట్ దొరకదు. నేనేమనుకున్నా అంటే కొంచెం చిన్నగానే స్టార్ట్ చేయాలి, మనం అనుకున్న బడ్జెట్లో తీయాలి. సో ఆ లొకేషన్ సపోర్ట్ చేయాలి, ఇది చేయాలి. సినిమా అంతా అయిపోయాక మధ్యలో ఆక్కోకుండా ఉండాలి అనేసి సినిమా అంతా కంప్లీట్ అయిపోయాక అప్పుడు పోస్టర్ రిలీజ్ చేసి, ఇప్పుడు డబ్బింగ్ అయిపోయి డిఏ అయిపోయాక అప్పుడు బయటికి చెప్పారు. ఓకే, అంటే చెప్పలేదా మరి? అంటే ఇండస్ట్రీ ఉన్న వాళ్ళు కూడా ఎందుకు చెప్పలేదు, మాకు చెప్తే మీ అట్లీస్ట్ మా సైడ్ నుంచి సపోర్ట్ ఉండదు అనుకున్నావా అని అడిగి ఉన్న వాళ్ళు కూడా ఉంటారు. అడిగారండి, కొంతమంది అడిగారు. బట్ ఉన్నది ఇదే చెప్పా, అరే బాబు నా రూపాయి ఇది, ఒక రోజు ఉంది తీసుకున్నాను, ఇంకొక రోజు లేదు ఆపుకున్నాను. సో అలాగా జరిగింది కాబట్టి భయమే చెప్పలేదు. ఎందుకంటే సడన్ గా ఏదో సినిమా అంది ఇది, మళ్ళీ సినిమా అని చెప్పి ఓవర్ యాక్షన్ చేసింది, సినిమా ఎక్కడ పోయింది అని అన్నారనుకో మాట, అది తీసుకోలేనండి. అది చాలా పెయిన్ఫుల్ డైలాగ్ అది. ఇంకా సినిమా అంతా అయిపోయి డబ్బింగ్ అంతా అయిపోయాక ఇప్పుడు లాస్ట్కి వచ్చింది కాబట్టి బయటికి చెప్పా. ఓకే, సూపర్. అండ్ ఇంకోటి చాలా మందికి డౌట్ ఉంటుంది, మోడలింగ్ అంటే యాక్టింగ్ మోడలింగ్ చేశారు, ఇప్పుడు డైరెక్షన్ వచ్చారు, మళ్ళీ యాక్టింగ్ అవకాశాలు వస్తే చేస్తారా? చేస్తా అండి, ఇప్పుడు చేస్తున్నా కూడా, వేరే ఫిలింలో కూడా చేస్తున్నా. ఇప్పుడు అదే ఇదేనండి, రెండే. ఓకే, సూపర్. అండ్ ఇంకోటి బేసిక్ ఇందాక మీరు అన్నట్టు యాటిట్యూడ్ ఫ్యాన్స్ ఎక్కువ ఉన్నారు కదా, సో సంజన గారికి ఎన్ని ప్రపోజల్స్ వచ్చాయి ఆఫ్టర్ బిగ్ బాస్ నుంచి వెళ్ళి, అంటే చూస్తున్న హీరోయిన్గా చేసిన తర్వాత? అసలు అంటే ఇంత ఫ్యాక్ట్గా మాట్లాడతారు కదా, కొంతమందికి ఏంటంటే ఉన్నట్టు మాట్లాడతారు, ఆ నేచర్ కూడా ఉంటుంది. ఎన్ని వచ్చాయంటారు రఫ్గా? అసలు ఫ్రెండ్లీ క్వశ్చన్ అంతే. చాలా వచ్చాయి, బయట వచ్చాయి, సోషల్ మీడియాలో వచ్చాయి, మ్యాచెస్ వచ్చాయి. ఓకే, మ్యాచెస్ కూడా వచ్చాయా? ఓకే, అది ఇంట్రెస్ట్ లేదండి. ఓకే, సో పిచ్ అంతా ఓన్లీ సినిమా మీదే ఉంది, డైరెక్షన్ పిచ్ ఒకటే ఉంది. సో ప్రస్తుతానికైతే ఆ పిచ్ లేదు అంతే. సో లవ్ మీద ఒపీనియన్ ఏంటి సంజన గారికి? ఒక్కసారి గట్టిగా దెబ్బ తగిలింది అనుకోండి, ఓకే, పక్కనోడు దెబ్బ తగలదురా అన్నా కూడా ఆ పెయిన్, ఆ భయం పోదు మనకి. సో నా లైఫ్లో గట్టిగా దెబ్బ తగిలింది. అయ్యో. సో ఇప్పుడు దెబ్బ తగలదు నాన్న, మళ్ళీ ఒకసారి ట్రై చేయన్నా కూడా వద్దు, చాలా జీవితానికి మస్తు అయిపోయింది. ఇంకా మళ్ళీ ఇంకొకసారి ఆ పెయిన్ తీసుకునే ఓపిక లేదు, ఫస్ట్ ధైర్యం లేదండి. ఆ పెయిన్ అమ్మో ఎలా అయిపోయిందంటే, లవ్ అంటే అమ్మో మళ్ళీ టార్చర్ ఎందుకు మనకి, అంటే అంత భయం వేసేసింది. ఓకే, మళ్ళీ ఎందుకు ఏడవడం ఎందుకు అది అని అనిపిస్తుంది. అందుకనే అసలు ఆ ధైర్యం కూడా పక్కన ప్రపోజ్ చేస్తే అది బూతులానే అనిపిస్తుంది నాకు. సో అది లేదు. అంటే చాలా మందికి అర్థం కాని విషయం ఏంటంటే, అందరికీ హార్ట్ ఉంటుందండి, అందరికీ హార్ట్ ఉంటుంది. ఇప్పుడు గట్టిగా మాట్లాడే వాళ్ళకి మనసు ఉండదా, వాళ్ళు ఏడవరా, వాళ్ళకి ఫీలింగ్స్ ఉండవా? సో ఎవ్రీథింగ్ అందరికీ ఉంటాయి. కాకపోతే కొంతమంది ఎక్స్ప్రెస్ చేస్తారు, కొంతమంది ఎక్స్ప్రెస్ చేయరు, కొంతమంది నటిస్తారు, కొంతమంది నటించరు. కానీ నువ్వు జీవితంలో నటిస్తేనే నువ్వు ముందుకెళ్ళగలుగుతావు. అవునా? నటించకపోతే అక్కడ ఆగిపోతావు. అది లవ్లో అయినా, రిలేషన్లో అయినా, పెళ్ళిలో అయినా, లైఫ్లో ఎప్పుడైనా సరే నువ్వు నటించినన్ని రోజులు నువ్వు యువర్ ద హీరో. ఓకే, ఎప్పుడు నువ్వు నటించడం ఆపేసి ఉన్నావో అప్పుడు నీతో ఎవడు ఉండడు. ఇది నేను నమ్మింది, అవునా, నేను అనుకున్నది. సో నేను నటించను. నాకు చాలా చిన్న లైఫ్ అండి ఇది. ఈ లైఫ్లో వాళ్ళెవరో కోసం మనం నటిస్తూ ఉంటే నీలాగా నువ్వు ఎప్పుడు బతుకుతావు? నీకు దేవుడు ఎందుకు ఇచ్చాడు ఈ చిన్న లైఫ్? నీకు కళ్ళు ఇచ్చాడు చూసి ఆనందపడడానికి, నోరు ఇచ్చాడు మాట్లాడడానికి, ఎక్స్ప్రెస్ చేయడానికి, ముక్కు ఇచ్చాడు మొత్తం స్మెల్ చూడడానికి, చెవులు ఇచ్చాడు మంచి మాటలు వినడానికి. సో మంచిదో చెడ్డదో అంటే నీ లైఫ్లో నీకు ఏది నచ్చిందో అన్నీ చూడమని నీ బాడీలో అన్నీ ఇచ్చినప్పుడు నువ్వు ఇవన్నీ వదిలేస్తావు, ఎవరో ఒకరి కోసం నటిస్తూ ఉంటావు, ఇదే లైఫ్ అనుకుంటావు. బట్ అది నీ లైఫ్ కాదు. తర్వాత ఒక 3 years 4 years తర్వాత బ్రేకప్ అయిపోతుంది. అప్పుడు అనిపిస్తుంది, చీ ఏం చేశారు నీ లైఫ్లో అంటే, దాని ఎవరో కోసం నటించాం, వీడెవరో కోసం నటించాం, అదే ఉంటుంది లైఫ్లో. మళ్ళీ ఆ బ్యాక్ 4 years మనకి వెనక్కి రావు. ఓకే, అంటే మీరు నటిస్తే పర్లేదు ముందుకు వెళ్తూ అని అన్నారు కదా, మరి అంతే నటిస్తూనే ఉండాలి సార్. నటించే ఎప్పటికొక్కడ ఆగిపోతుంది. 4 years అవుతుంది, 5 years 6 years అవుతుంది. ఆ 6 years ఆగినప్పుడు లైఫ్లో ఏముంటుంది? ఇంకా నీ లైఫ్లో ఉన్న
బ్యూటిఫుల్ డేస్ మొత్తం మొత్తం పోతాయి. కంప్లీట్ ఆ తర్వాత అనిపిస్తుంది నాలా నేను ఉంటే హ్యాపీగా ఉండేవాడిని కదా అని. అప్పుడు ఓన్లీ పెయినే మిగులుతుంది, మెమరీస్ పెయినే మిగులుతాయి, ఏది ఉండదు. ఆఖరి మన నమ్ముకున్న వాళ్ళు కూడా ఉండరు. సో లవ్ అనేది ఎలా అయిపోయిందంటే కమర్షియల్, చాలా కమర్షియల్. అబ్బాయిల దగ్గర డబ్బు ఉంది అని ఇంతకు ముందు ఒక మాట వినేవారు, అబ్బాయి ఫైనాన్షియల్గా సెటిల్ అయితే అమ్మాయిలు పడతారని. ఇప్పుడు చాలా వరకు ఇద్దరు అలాగే ఉన్నారు, ఇద్దరు అలాగే ఉన్నారు. అంటే నేను చూసిన వరకు అమ్మాయి దగ్గర డబ్బులు ఉంది, సెటిల్ అయిపోవచ్చు అని. అబ్బాయి దగ్గర మంచి జాబ్ ఉంది, అబ్బాయి మంచి వెల్ సెటిల్ అయిపోదు. బోత్ ఆఫ్ సేమ్ ఉన్నారు, ఒకళ్ళని తప్పనట్లేదు, బోత్ ఆఫ్ సేమ్ ఉన్నారు, ఇద్దరు ముదురులే ఉన్నారు. అంటే జెన్యూన్ గా ఉండేటోళ్ళు కూడా ఉండొచ్చేమో, మేబీ ఉన్నారు. ఉండకుండా ఎక్కడో లవ్ అని ఒక మాట ఉండదేమో కానీ ఉంటారు, బట్ వాళ్ళు రేర్ గా కనిపిస్తారు. నాకైతే కనిపించలేదు, చాలా తక్కువ మంది కనపడ్డారు బేసిక్గా. కాకపోతే ఎవరికి వాళ్ళు మేము జెన్యూన్ అనుకోవచ్చా, అనుకుంటారేమో మేబీ, నాకు తెలిసినంత వరకు అయితే. అంటే కొంతమంది అంటూ ఉంటారు కదా అందరిలా కాదు అని. ఇది పెద్ద బుల్షిట్ వర్డ్ అండి, చాలా బుల్షిట్ వర్డ్. నేను అందరిలా కాదు అనేది చాలా చెత్త వర్డ్. ఓకే, అందరిలా కాదు అంటే ఏంటి నీ స్పెషల్ ఏంటి నీ స్పెషల్ ఏంటి? అలా అన్నప్పుడు ఆ వర్డ్ నువ్వు చెప్పాల్సిన అవసరం లేదు, నీ గురించి పక్కన చెప్పాలి, అరే అందరిలా కాదు అని. అప్పుడు చెప్పినప్పుడు నువ్వు అందరిలాంటి కాదు, నీకు నువ్వు చెప్పుకోకూడదు ఎప్పుడు అందరిలాంటి. నేను అందరిలాంటి దాని కాదు, నేను అందరిలాంటి వాడిని కాదు, అది చాలా రాంగ్ వర్డ్ యాక్చువల్లీ నా దృష్టిలో. ఓకే, సూపర్. అండ్ ఫైనల్గా అంటే నార్మల్గా ఇండస్ట్రీకి వచ్చారు అంటే ఏమంటారు, మోడలింగ్ నుంచి యాక్టింగ్కి వచ్చారు, డైరెక్షన్ ఎప్పుడు చేస్తున్నారు సేమ్. ఎప్పుడన్నా అరే ఎందుకు వచ్చారా, ఏంటి స్ట్రగుల్స్ అని ఎప్పుడన్నా అనిపించిందా ఇవన్నీ? అంటే ఈ ఇంత పెద్ద జర్నీలో మీకు ఇండస్ట్రీ గురించి నాకు ఎప్పుడు బ్యాడ్ ఒపీనియన్ లేదండి. టు బి ఫ్రాంక్, నాకు ఇంతకు ముందు కాస్టింగ్ గురించి కూడా మాట్లాడినప్పుడు ఎక్స్పీరియన్స్ అందరికీ అయి ఉంటాయి, అవ్వదు అందరూ పర్ఫెక్ట్ అని నేను చెప్పను. ఇండస్ట్రీ అనేది చాలా పెద్దదండి, ఒక 100 మంది ఉన్నారు అనుకో, దానిలో ఒకడో ఇద్దరు ఎదవలు ఉంటారు అంతే, ఇండస్ట్రీ అంతా ఉండరు. సో నాకు ఇండస్ట్రీ మీద ఎప్పుడూ అభిమానమే ఉంది, ఎప్పుడు మంచి ఒపీనియనే ఉంది. బట్ అది నువ్వు ఎలా యూజ్ చేసుకుంటావు అనేది నీ వ్యక్తిగతం. అది నా వరకు ఏంటంటే నాకు ఆపర్చునిటీస్ వచ్చాయి, చేసుకున్నాం, రాలేదు కమ్ముకున్నాం అంతే. సో రాలేదు అని ఎప్పుడు పోరకాడలేదు, వచ్చిందని ఎప్పుడు హ్యాపీ ఫీల్ అవ్వలేదు. సో ఇప్పుడు ఆపర్చునిటీస్ రాలేదు అనేది నేను రాలేక ఇలా వచ్చాను అనేది ఏం కాదు. సో నాకు ఇప్పటికీ ఆపర్చునిటీస్ ఉన్నాయి, ఇప్పటికీ మంచి మంచి మూవీస్ ఇంకా చేస్తున్నాను, నేను యాక్టర్ కింద కూడా చేస్తున్నాను. నాకు ఇది ఇంట్రెస్ట్ కాబట్టి డైరెక్షన్కి వచ్చాను. నేను ఎప్పుడు రిగ్రెట్ ఫీల్ అవ్వలేదండి, ఐఎమ్ హ్యాపీ. నేను ఒక ఇండస్ట్రీలో ఒక పార్ట్ అయినందుకు ఐఎమ్ హ్యాపీ. ఓకే సార్, లాస్ట్ టైం కాస్టింగ్ కౌచ్ గురించి కూడా మాట్లాడారు కొన్ని ఇంటర్వ్యూస్లలో. సో యాజ్ అ లేడీ డైరెక్టర్గా డెఫినెట్గా ఇప్పటికీ కంటిన్యూ అవుతుంది అనుకోవచ్చు. నేను మీకు అదే చెప్తున్నా అండి, ఇండస్ట్రీ అనేది ఇండస్ట్రీ ఒక్క దానిలో ఈ కాస్టింగ్ కౌచ్లు లేవు, అన్ని సాఫ్ట్వేర్ కంపెనీల్లో ఉన్నాయి. హెరాస్మెంట్స్ అనేది డాక్టర్స్ దగ్గర ఉన్నారు, అందరి దగ్గర ఎవరో ఒకళ్ళు ఈ సెక్సువల్ దానికి గురై బాధపడుతున్న వాళ్ళు ఉన్నారు. సో ఓన్లీ ఇండస్ట్రీ ఏంటంటే మన ఫోకస్ లైట్లో ఉంటాం కాబట్టి ఇండస్ట్రీ అంటారు, కానీ ప్రతి ఒక్క ఇప్పుడు ఎంతమంది లేవండి, ఓన్లీ ఇండస్ట్రీ ఒక్కటైనా కేసులు మొత్తం స్టేషన్లో ఉన్నాయి, బయట వేరే కూడా రోజు స్టేషన్లో ఎన్ని కేసులు వస్తాయి ఇలాంటి హెరాస్మెంట్ చేస్తున్నారు అనేది. సో అలాంటి ఓన్లీ ఇండస్ట్రీ మీదే ఉన్నాయా కేసులన్నీ? తప్పు మాట. చాలా మందికి ఆ బ్రెయిన్లో ఏంటంటే ఇండస్ట్రీలోనే ఉన్నాయి అన్ని, హీరోయిన్లే చేస్తారు ఇలాగా, డ్రగ్స్లో హీరోయిన్లే ఉంటారు, మందు తాగి హీరోయిన్లు అవుతారు, హీరోలే ఉంటారు. ఇది తప్పు మాట అండి, అందరిలో ఉన్నారు వీళ్ళందరూ. కాకపోతే ఇండస్ట్రీ వాళ్ళు 1,00,000 మందిలో 10 మందే ఉంటారు కాబట్టి వాళ్ళ మీద ఫోకస్ చేసి ఈ అమ్మాయి ఇలా చేసింది, వీళ్ళు ఇలా చేశారు అని అంతే. ఓకే, అంటే మనం ఎక్కువ అంటే ఫోకస్ అవుతూ ఉంటాయి కాబట్టి ఇండస్ట్రీలో ఉన్నారు. ఇప్పుడు ఎవ్వరు బలవంతంగా ఏమీ చేయరండి, నీకు ఇష్టం లేదే బలవంతంగా ఏది చేయరు. బలవంతంగా చేస్తున్నప్పుడు నువ్వు అప్పటికప్పుడు ఫైట్ చేయి. అది నేను ఇప్పటికీ అమ్మాయిలకి చెప్తా, నేను ఒకటి చేయబడుతున్నాను అనుకో, గ్యాప్ తీసుకోవద్దు, అప్పటికప్పుడే చంప పగలు కొట్టొచ్చేసి అప్పుడు నీది ఉంటుంది. అయిపోయాక 4 రోజులకి 2 నెలలకి జరిగిందని చెప్పుకోవడం కన్నా అప్పటికప్పుడే నువ్వు ఇన్స్టెంట్గా నీ మీద నువ్వు ఆడి మీద యాక్షన్ తీసుకొని చెప్తా, ఇప్పటికీ చెప్తా. ఇండస్ట్రీలో అడిగారు, మా అసోసియేషన్ ఉంది, డైరెక్టర్ అసోసియేషన్ ఉంది, కంప్లైంట్ చేయి. నువ్వు అక్కడే ఫైట్ చేయాల్సిన అవసరం లేదు. ఇలాంటి డైరెక్టర్ నన్ను అడిగాడు అని కంప్లైంట్ చేయి, పిలిచి అడుగుతారు.
నువ్వు 10 మందికి చెప్పుకోవాల్సిన అవసరం లేదు నీకు జరిగింది అని. అంటే చెప్పుకునే వాళ్ళకి వ్యక్తిగతం, చెప్పుకున్నా కూడా వేరే వాళ్ళకి కొంచెం వాళ్ళకి కూడా ఏమని చెప్పాలి, వాళ్ళకు కూడా అంటే చెప్పడం వల్ల వాళ్ళకు కూడా కొంచెం భయం లేకోకుండా, అంటే ఏం చెప్పాలి, లైక్ మనం ఏదో మెసేజ్ ఇచ్చినట్టు, అంటే ఇలా జరుగుతుంది అనేది కూడా ఒక మెసేజ్ ఇచ్చినట్టు అయి ఉండొచ్చు. బట్ నా దృష్టిలో ఏంటంటే అప్పటికప్పుడు చెప్పండి, అప్పటికప్పుడు యాక్షన్ తీసుకోండి. ఒకవేళ అందరి దగ్గరికి వెళ్తే మీ పరువు పోతుంది అని మీరు అనుకుంటే మీరు అసోసియేషన్స్కి వెళ్ళండి, అక్కడ లీడర్స్ ఉంటారు, కంప్లైంట్ చేయండి. ఓకే, అంతే అంతే. సో అండ్ ఫైనల్గా సంజయ్ గారికి అంటే ఫ్రెండ్లీగా అవుట్ ద బాక్స్ క్వశ్చన్, ఎవరు ఫేవరెట్ హీరో తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో? బాలకృష్ణ గారు. ఓకే, బాలకృష్ణ గారితో ఆల్రెడీ ఒక మూవీ ఏమన్నా అంటే ఏమంటారు గతంలో ఒకసారి అన్నీ ఏమంటారు స్టేజ్ మీద కూడా నార్జా గారు సారీ నాని గారి సీజన్లో ఫేవరెట్ హీరోని కూడా చెప్పారు కదా ఆ సీజన్లో ఒకసారి. ఓకే, ఎప్పటికీ బాలయ్య గారు అంటే చాలా ఇష్టం. ఎక్స్పెక్ట్ చేయొచ్చా ఎప్పుడన్నా సంజన గారితో కాంబినేషన్ సీన్స్ ఏమన్నా? లేదండి, అంటే చూడాలి, ఆ ఆపర్చునిటీ వస్తే మేబీ. అంటే లైక్ బాలయ్య గారు చాలా మంది అంటారు లైక్ క్యాస్ట్ కాబట్టి ఇంకోటి కాబట్టి అని, కాదు, అది బాలయ్య అనేది లైక్ వైబ్ అంతే. నాకు బాలయ్య గారు అంటే చిన్నప్పటి నుంచి చాలా ఇష్టం. అది బిగ్ బాస్ కాదు బయట ఇప్పుడు కానీ చెప్తా, చాలా ఇష్టం. ఓకే, సూపర్. అండ్ ఫైనల్గా నార్మల్గా అంటే కంటిన్యూస్గా మీరు అంటే హీరోయిన్గా ఫిలిమ్స్ చేశారు, ఇప్పుడు డైరెక్షన్ డిపార్ట్మెంట్లో వచ్చారు, అండ్ ఇంకా ఫ్యూచర్లో ఇంకా నెక్స్ట్ స్టెప్ ఏమన్నా అంటే ప్లాన్ చేస్తున్నారా? ఇదే లాస్ట్ స్టెప్ ఇండస్ట్రీలో, ఇదే లాస్ట్ స్టెప్, ఇంతకైనా వెళ్ళడానికి ముందు లేదు. ఆర్టిస్ట్ అయ్యాను, హీరోయిన్ అయ్యాను, ప్రొడ్యూసర్ అయ్యాను, డైరెక్టర్ అయ్యాను, ఇది లాస్ట్. ఇంతకన్నా ఏమున్నా ఇంకేమీ లేవు. ఓకే, సో అన్నీ కంప్లీట్ అయిపోయాయి. ఓకే, డన్, సూపర్. ఒక ఒక టాప్ 6 హీరోస్ని చిన్న ర్యాపిడ్ ఫైర్ ప్లాన్ చేద్దాం. సో జూనియర్ ఎన్టీఆర్ గారు, వన్ వర్డ్ అబౌట్ జూనియర్ ఎన్టీఆర్ గారు. సింగిల్ టేక్ ఆర్టిస్ట్. ఇది పర్ఫెక్ట్ క్యాప్షన్ ఆయనకి యాక్చువల్లీ కదా. సింగిల్ టేక్ ఆర్టిస్ట్, సింగిల్ టేక్ డాన్సర్. ఓకే, సూపర్. రామ్ చరణ్ గారు. హీ ఆల్సో సైలెంట్, ఏం చెప్పాలి, కూల్ యాక్టర్. ఓకే, ప్రభాస్ గారు. డార్లింగ్ యాక్టర్. డార్లింగ్ యాక్టర్. ఓకే, సూపర్. నెక్స్ట్ నాని గారు, సీజన్ 2 మీరు చూసారు కాబట్టి అనుకుంటున్నా అంటే ఫస్ట్ న్యాచురల్ యాక్టర్. ఓకే, ఆయన మీకు బెస్ట్ కాంప్లిమెంట్ ఏమి ఇచ్చారు? అంటే మీరు ఆల్రెడీ 1 వీక్ కాంప్లిమెంట్ ఏమీ లేదు, కామెంట్ ఇచ్చారు లాస్ట్ లో. అందరికన్నా సంజన నువ్వే ఎక్కువ ఫోన్ మిస్ అయినట్టున్నావు అని ఒక ఆయన వేశారు. బట్ న్యాచురల్ స్టార్ ఆయన. న్యాచురల్. సో సూపర్. పవన్ కళ్యాణ్ గారు. పవర్ స్టార్ ఆయన, ఆయనకు ముందే ఉంది, మనం ఇంకా పవర్ స్టార్ గారు. మహేష్ బాబు గారు. లవ్లీ యాక్టర్, అంటే ఏమన్నాలి, గర్ల్స్ హార్టెడ్, ఎప్పటికైనా ఆయన ఇంకా లైఫ్ మొత్తం ఆయన అంతే క్యూటెస్ట్ ఉంటారు. ఇంకా సూపర్. అండ్ ప్రెసెంట్ రామ్ గారు. రామ్ గారు అనేది ఒక లవ్ వైబ్, క్రష్ అనుకోండి, క్రష్. ఓకే, సూపర్. ఫైనల్గా ఓకే, డన్, సూపర్. చాలా బాగా ఆన్సర్ చేశారు, నాకు పర్ఫెక్ట్ క్యాప్షన్స్ అనుకుంటా వాళ్ళందరికీ. సో ఫైనల్గా క్రైమ్ రీల్ మూవీ గురించి ఏం చెప్తారు ఆడియన్స్కి? ఇది సూన్ మీ ముందుకు వస్తుంది. ఇది ప్రతి ఒక్కళ్ళు ఇప్పుడు జరుగుతున్న వాళ్ళందరికీ కనెక్ట్ అవుతుంది సినిమా. ఖచ్చితంగా చూడండి. ప్రతి అబ్బాయి థియేటర్ లాస్ట్ క్లైమాక్స్ లో తొడల కొట్టకపోతే నన్ను అడగండి. మా అబ్బాయిల గురించి అది నాది రెస్పాన్సిబిలిటీ. మీరు లేచి మరీ తొడగొడతారు, అది అబ్బాయిలు కొడతారు, అబ్బాయిలు కొడతారు. అంటే మా గురించి అన్నమాట బేసిక్ గా. చాలా బయటకు వచ్చేటప్పుడు మీరు అస్సలకి కాలర్ ఎగరేసుకుని వస్తారు ఆ డైలాగ్స్ కి. మీరు లాస్ట్ క్లైమాక్స్ అయితే మీరు ఎక్స్పెక్ట్ కూడా చేయరు. అంటే నా సినిమా గొప్పదని నేను చెప్పను, మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. చూడండి, చూసి మీరు ఏ డెసిషన్ తీసుకున్నా హ్యాపీ. మీరు ఏ అవుట్పుట్ ఇచ్చినా కూడా నేను దాన్ని బెటర్మెంట్ చేసుకుంటాను నేను ఇంకా. సో ఖచ్చితంగా వాచ్ చేయండి. సూన్ మీ దగ్గరికి మేము రిలీజ్ డేట్తో మళ్ళీ ముందుకు వస్తాను. నేను అందరు ఫ్యామిలీతో చూడొచ్చు ఈ సినిమా అయితే, అదొక్కటి చెప్తాను. ఓకే, సూపర్. అండ్ నౌ రీల్స్ మీద జరిగిన సినిమా ఇది. ఓకే, రీల్స్ మీద బేసిక్గా మా అబ్బాయిల గురించి తీశారంటారు సంజన గారు. సో చూద్దాం, ఎక్కువ తొడగొట్టే అంటే రేంజ్లో ఉందంటే ఏముందా మరి మూవీలో మాకు కూడా తెలియదు. సో మేము కూడా వెయిట్ చేస్తున్నాం, ఈగర్గా వెయిట్ చేస్తున్నాం క్రైమ్ రూల్ మూవీ గురించి. అండ్ ఆల్ ది వెరీ బెస్ట్ సంజన గారు. మీరు ఇలాంటి ప్రాజెక్ట్స్ ముందు కూడా చేస్తూ ఉండండి, మేము ఇంటర్వ్యూలు తీసేసుకుంటూనే ఉంటాం వచ్చి. థ్యాంక్ యూ అండ్ ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇది వాళ్ళ స్పెషల్ ఇంటర్వ్యూ. మరో ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్. దిస్ ఇస్ శ్యామ్ సైనింగ్ ఆఫ్.